హాయ్ అండి, నేను మీ సుజాత భద్రం. ఈరోజు నేను ఇంట్లో పప్పు చెక్క చేస్తున్నానండి. దానికోసం అని చెప్పి పల్లీలు 3 లోటాలు పల్లీలు తీసుకొని కేజీన్నర అనమాట అవి వేయించాను అనమాట. వేయించి వాటిని పొట్టు తీయడానికి అని చెప్పి ఇంకా పక్కన పోసి పొట్టు తీసినాము. పండు అమ్ము నేను తీసిన తర్వాత కొలిసామన్నమాట ఎన్ని అయినాయి ఏంటని. ఆ లోటతో 3 లోటాలు అయినాయండి. ఇంకా బెల్లం కూడా ఆ లోటతో 2 లోటాలు ఫుల్ పోసి 3 లోటా కొంచెం తగ్గించి పోసాను. అంటే మేము తీపి కొంచెం తక్కువ తింటాము అందుకని చెప్పి 2 లోటాలు పోసిన తర్వాత సరిపోలేదని ఇంకొక బెల్లం కూడా కొడుతుంది అమ్ము. ఇంకా పండు కొలిసి పోస్తుంది అనమాట. అయిపోయింది. అది బెల్లం కొంచెం అందులో బెల్లం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అయినట్టు వేసి ఇంకా పొయ్యి మీద పెట్టి దాన్ని కొంచెం కరగనిచ్చాను. దాన్ని కొంచెం కరగబెట్టిన తర్వాత ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందని చెప్పి నేను వేరే గిన్నెలోకి వడపోసుకున్నాను అనమాట. అంటే ఇది నేను ఎలా చేస్తానో దాన్ని చూపిస్తున్నా అండి. వేరే ఎవరెవరి ఇష్టం కదా, ఎవరి స్టైల్ వాళ్ళది. కొంచెం బెల్లం గడ్డ ఉందని చెప్పి కొంచెం వాటర్ వేసి దాన్ని కూడా కొద్దిగా నలిపాను అనమాట. బెల్లం పల్లి పట్టి కొంచెం ముదురుగా పాకం వస్తేనే బాగుంటుంది కదా, అందుకని ఈ లోపల నేను కొంచెం గిన్నెకి ఆయిల్ రాసి పక్కన పెట్టా. అందులో పోస్తే మనం ఎడల్పుగా చేసుకొని కట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది పాకం ఎంతవరకు వచ్చిందని చూస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంట్లో రకరకాలుగా వంటలు చేస్తుంటే మనకి కూడా బాగానే అలవాటు అయిపోతుందండి. ఇదివరకు నాకు ఏ వంటలు రావు, ఇంట్లో వంట చేసుకోవడం కూడా రాదు. అలాంటిది ఇవాళ అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట నేను. ఇంకా పాకంలో ఈ పప్పులు పోసేసానండి, పల్లీలు పోసేసి తిప్పుతున్నా. కొంచెం టైట్ అయిందండి పాకం, కొంచెం లూజ్ ఉన్నప్పుడే పోయాల్సింది నేను. అయినా పర్లేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది, బాగుంది టేస్ట్. ఇంకా బేషన్లో పోసా కానీ కొంచెం మందమైంది, అందుకే లావుగా వచ్చినాయండి. ప్యాకింగ్లు చేసే పని లేదు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారుగా, ఎట్లా వచ్చినా కూడా తినొచ్చు అని చెప్పి దాన్ని అట్లనే కట్ చేసా. కొంచెం కొన్ని ఏమో మంచిగానే వచ్చినాయి, కొన్ని పొడి ఆటతో పొల్లులుగా వచ్చినాయి అనమాట. ఎట్లా వచ్చినా మనం తినేదే కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. అయిపోయింది. ఇంకా పోసేసి దాన్ని కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేయడం అయిపోయింది. పల్లి పట్టి తీసాము. అది కొంత మంచిగానే వచ్చింది, అన్ని చూపిస్తున్నాను అనమాట. ఎరగొడుతున్నా ఇలా వచ్చిందని చెప్పి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.